నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఆంధ్రప్రదేశ్లో త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా జగన్ బొమ్మ ఉన్న గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలనే దానిపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖలో సీఎం చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పాసు పుస్తకాలపై తన బొమ్మల కోసం 15 కోట్లు జగన్ ప్రభుత్వం తగలేసిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని అధికారులు సీఎం చూపించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. రీసర్వే పేరుతో పొలాల సర్వేకి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. సరిహద్దు రాళ్లపైన తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చేందుకు 650 కోట్లు నాటి ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు చంద్రబాబు. కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారని పేర్కొన్నారు. జగన్ బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏమి చేయాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో 15 కోట్లు ఖర్చవుతుందని తాత్కాలికంగా అంచనా వేశారు అధికారులు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా 700 కోట్ల వరకు ప్రజాసొమ్ము వృధా అయ్యింది. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు, వాటితో ఏం చేయవచ్చో చూడమని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ శాఖలో పరిస్థితులు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకువచ్చిన చట్టాలు, అవి దుర్వినియోగం అయిన తీరుపై చర్చించారు. సంస్కరణల పేరుతో కొత్త చట్టాలు తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై సమీక్షించారు. పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకు సమస్యల పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు. ల్యాండ్ గ్రాబింగ్ను అరికట్టడానికి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా, ఎటువంటి కొత్త చట్టాలు తేవాలి అనే అంశంపైన చర్చించారు. ఏపీలో పులుల సంతతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అటవీ శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులులను వేటాడే వారిపైన, వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. కొన్నేళ్ల కిందట నల్లమలలో యురేనియం మైనింగ్ కోసం ప్రయత్నాలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి అది ఎంతటి ముప్పు కలిగిస్తుందో దానిపై చెంచుల ప్రతినిధులు శివ, చిగుళ్ల మల్లికార్జున చెప్పిన మాటలు తనను బాగా కదిలించాయని పేర్కొన్నారు. అటవీ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రతి అధికారి కలలు కనండి అని అన్నారు. అటవీ శాఖ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో జూ పార్కులను అభివృద్ధి చేద్దామన్నారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక పర్వదినాల సందర్భంగా అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులు దారి పొడవునా ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులు, చెప్పులు వంటివి వదిలేయడం వల్ల టైగర్ రిజర్వ్ పరిధిలోని వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోందంటూ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా, ఆధ్యాత్మిక యాత్రలు పర్యావరణ హితంగా సాగించేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాదులో 1400 చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే నా ఇంటి ఆవరణలో సహజంగా పెరిగే మొక్కల ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చిన్నపాటి అడవిలా తయారైందన్నారు. అరుదైన పక్షులు ఇప్పుడు అక్కడికి వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. వన్యప్రాణుల ఫోటోగ్రఫీని అభిరుచిగా బొబ్బిలి టీడీపీ ఎమ్మెల్యే కె రంగారావు దేశంలోని వివిధ జాతీయ పార్కులు, టైగర్ సఫారీలో తీసిన పులుల ఫోటోలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఆ చిత్రాలను తిలకించి వాటిని ఏ సందర్భాల్లో ఎలా తీశారని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పాఠశాల విద్య అకాడమిక్ క్యాలెండర్ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రాజకీయాలకు అతీతంగా క్యాలెండర్ను రూపకల్పన చేశారు. ఆగస్టులో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికల పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సిబిఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీలుగా ఉన్న టీచర్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేష్ విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయ రామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా మారిపోయిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అగ్నివీరులను సైతం కేంద్రం మోసం చేస్తుందని విమర్శించారు. వారి పింఛను కోసం బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. భారత్లో భయానక వాతావరణం నెలకొందని, బీజేపీ చక్రవ్యూహాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారని ఆరోపించారు. దేశంలో బీజేపీ చక్రవ్యూహం ద్వారా భయం వ్యాపిస్తోందని, అందులో రైతులు, కార్మికులతో సహా ఆ పార్టీ ఎంపీలు చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు. వేలాది ఏళ్ల క్రితం హర్యానాలోని కురుక్షేత్రలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో చిక్కుకునేలా చేసి 6 ప్రాణాలు తీశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే కులగణనను చేపట్టడం ద్వారా దాన్ని విపక్ష కూటమి విచ్ఛిన్నం చేస్తోందని చెప్పారు. భారతదేశాన్ని బంధించిన చక్రవ్యూహం 3 శక్తులను కలిగి ఉందని రాహుల్ చెప్పారు. అవి గుత్తాధిపత్య పెట్టుబడి, ఆర్థిక శక్తి కేంద్రీకరణ, సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలని పేర్కొన్నారు. ఈ 3 కలిసి చక్రవ్యూహంలో ఉన్నాయని, అవి దేశాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. అగ్నివీరులను సైతం కేంద్రం మోసం చేస్తోందని ఆరోపించారు రాహుల్. తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జార్ఖండ్లో ప్లాంటు నిర్మాణ పనుల్ని BHEL 18% తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందన్నారు. అదే సంస్థకు అప్పటి ప్రభుత్వం ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ ప్రతిపాదికన అప్పగించడం అక్రమం కాదా అని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణ బాధ్యతల్ని BHELకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందన్నారు. సివిల్ పనులు చేసే సామర్థ్యం ఆ సంస్థకు లేదని, సాంకేతిక అంశాలను మాత్రమే చేస్తోందన్నారు. మొత్తం కాంట్రాక్టులను ఆ సంస్థకు కట్టబెట్టి సివిల్ పనులను తమకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నారని తెలిపారు. ఏ ఒక్క ప్లాంటును సకాలంలో పూర్తి చేయలేదని, ఫలితంగా అంచనా వ్యయాలు భారీగా పెరిగాయన్నారు సీఎం రేవంత్. గడిచిన సమావేశాల్లో జగదీష్ రెడ్డి కోరిన మేరకే విద్యుత్ అక్రమాలపై విచారణ కమిషన్ వేశామన్నారు. విచారణ ప్రారంభం కాగానే వారికి సెగ తగిలిందని, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్న భయం పట్టుకుందని వాపోయారు. దొరికిపోయామని అర్థమైందని, విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు అంగీకరించకపోవడంతో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణను నిలిపేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదని పేర్కొన్నారు సీఎం. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంటుపై విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదు? విచారణ కమిషన్కు నూతన చైర్మన్ను నియమిస్తామన్నారు. గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా భద్రాచలం పుణ్యక్షేత్రం నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలు మునిగిపోతున్నాయని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ అన్నారు. లోక్సభ 0 అవర్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీన్ని నివారించడానికి గోదావరి నదికి 25 కిలోమీటర్ల పరిధిలో ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల సురక్షితం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. అదే తరహాలో భద్రాచలం చుట్టుపక్కల ప్రాంత రక్షణ కోసం 2-3 వేల కోట్లు కేటాయించాలన్నారు. గోదావరికి వరద వచ్చిన ప్రతిసారి గిరిజన ఆదివాసీ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని ఎంపీ బలరాం నాయక్ డిమాండ్ చేశారు. मेरे
क्षेत्र में साहब एक भद्राचलम बोल के पुण्य क्षेत्र है, ऐसा क्षेत्र है देश में कहां भी नहीं है। वो क्षेत्र में हमारा तानिशाह बोल के जब थे तेलंगाना स्टेट में और आंध्रा में, जब उनको आके राम मंदिर के वास्ते बनाने के वास्ते उनको जेल में डाले, वो ऐसे पुण्य क्षेत्र है, बहुत सारे अच्छे पुण्य क्षेत्र में क्षेत्र है साहब। उस वास्ते मैं आपके सामने एक रखना चाह रहा हूं, जो गोदावरी फ्लड आके अब बाइबरवेशन होने के बाद वो फ्लड आके वो पूरे भद्राचलम से 25 किलोमीटर्स पूरे गांवों आदिवासी लोग पूरे परेशान है साहब, और किसान और बच्चे पूरे परेशान है। जिस टाइम पे 3 दिन से बहुत परेशान है। जो हमारे स्टेट के रेवंत रेड्डी साहब ने है, सीएम साहब ने उन लोगों को मेडिसिन और उन लोग खाना पीने के लिए बहुत बंदोबस्त कर रहे हैं। उस वास्ते हम साहब बहुत इंटरेस्ट लगाना है, वो 25 किलोमीटर कराकट्टा भी बनाना चाहिए साहब। आप लोग बहुत ध्यान लगाइए। अब अयोध्या के वास्ते 400 कितने हजारों करोड़ दिए, एक हमारे भद्राचलम के लिए थोड़ा बहुत 1-2-3 हजार करोड़ देने से हमारा सुरक्षित होगा वो छत्तीसगढ़ और तेलंगाना का बॉर्डर। లోక్సభలో బడ్జెట్పై ప్రసంగం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యానించడం ఇందుకు కారణమైంది. వ్యాపారవేత్తల పేర్లను ప్రస్తావించడంపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార విపక్ష సభ్యుల వాదనలతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్కు సభా నియమాలు తెలియవంటూ విమర్శించారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమైన అగ్నిపథ్ పథకాన్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇదే అంశంపై పార్లమెంటులో ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. नेता प्रतिपक्ष श्री राहुल गांधी जी ने जिस तरीके से भाषण देते समय लोकसभा स्पीकर को अटैक किया और नियम से बाहर जाकर के जितने भी उन्होंने बात की है, मैं उसका खंडन करता हूं। सदन नियम से चलता है और स्पीकर जो है वो कस्टोडियन ऑफ द हाउस होता है, और आज बार बार राहुल गांधी जी ने स्पीकर को ही अटैक करना शुरू किया और बजट का चर्चा बजट के बारे में नहीं बात करके अनाप शनाप बातें कर रहे थे। దేశంలో ఉన్న యువశక్తిని సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా మోదీ సర్కారు కృషి చేస్తోందని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. లోక్సభలో ప్రసంగించిన ఈటెల దేశాభివృద్ధి కోసం కేంద్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. యువశక్తిని గాడిలో పెట్టేలా మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఎంతో మేలు చేయబోతున్నాయన్నారు. बहुत साल के बाद जो अनएम्प्लॉयमेंट युवा के बारे में सोच करके पैसा अलोकेट करके इसको टैकल करना बोल के जो निर्णय था वो स्वागत करने का निर्णय है मैडम। आज एक भारत में नहीं है मैडम, सारे दुनिया में आज अमेरिका भी अनएम्प्लॉयमेंट प्रॉब्लम बहुत फेस कर रहा है मैडम। आज दुनिया के अंदर इन्फ्लेशन ज़्यादा हो रहा, आज दुनिया के अंदर इकोनॉमिकल रिसेशन हो रहा। इसके बाद भी हमारा मोदी जी सरकार एक ही सोच किया था, जो युवा शक्ति इस दुनिया के अंदर भारत में ज़्यादा है, यह युवा शक्ति को प्रोडक्टिविटी में रखना है। यह युवा शक्ति देश आगे बढ़ने के लिए हम मौका देना बोल के जो निर्णय लिया था, वो निर्णय स्वागत करने का नहीं है, वो अमल करे तो जरूर ये देश अभी 5th इकोनॉमी जो हुआ था, आने वाला दिन में डेफिनेटली 3rd इकोनॉमी जरूर बनेगा मैडम। थैंक यू मैडम। పాఠశాల విద్యాశాఖలో పదోన్నతులు పొందని 600 పండిట్ పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భాషా పండిట్ పీఈటీలు లక్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు పండిట్ పీఈటీలను అప్గ్రేడ్ చేస్తూ ఆ పోస్టులలో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎవరు కూడా నిరసనలు చేయకండి, ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ గా కలవండి, మమ్మల్ని నిర్వహించుకోండి, ఆ పని మేము చేసి పెడతామని చెప్పి సీఎం గారు చెప్పడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి మేము మీడియా ద్వారా ఇది మిమ్మల్ని వేరుగా కాదు, మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు, మిమ్మల్ని మరి ఇవాళ దూరం చేసినట్టు కాదు. మా అభ్యర్థులని మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పండిట్ పీఈటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి పరిష్కార మార్గం చూపమని మేము రేవంత్ అన్నని మేము శిరస వహించి మేము అభ్యర్థించుకుంటా ఉన్నాం.
కేంద్రం వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ బీహార్ కోసం ప్రవేశపెట్టిందని విపక్షాలు చేసిన విమర్శలను తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఖండించారు. రాజధాని, పోలవరం ప్రాజెక్టు, పారిశ్రామిక రాయితీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఏపీకి కొత్తగా ఇచ్చిందేమీ లేదని, విభజన చట్టంలో ఆయా అంశాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. విభజన చట్టాన్ని తయారు చేసిన కాంగ్రెస్ అందులో ఇచ్చిన హామీలను మర్చిపోయి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సమాఖ్య స్ఫూర్తితోనే ఏపీకి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించారని పేర్కొన్నారు. To 24 coming to water resource department, only 20,000 crores was spent on it, ma'am. From 2014 to 19, in the same water resources department, we spent almost 47,000 crores. So it has gone down by almost 60% in the capital expenditure in the water resources department. When it comes to transports, roads and buildings, in 2014 to 19, Andhra Pradesh spent 8,800 crores, ma'am. But from 19 to 24, it has come down to 1,357 crores, ma'am. It has almost come down by almost 70%. So creating a debt, borrowing money is one thing, ma'am, but where we are spending is the most important thing. We are very much confident that we want to be part of this development. We want to reconstruct the state. We want to rebuild the state. We need more support from the union government, which we are looking forward, man. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలను పాదసారథి స్పష్టం చేశారు. గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. రాబోయే 100 రోజుల్లో 1,25,000 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుని సరసమైన ధరకు నాణ్యమైన ఇల్లు అందజేస్తామని చెప్పారు. గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 1,25,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్లని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకొని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాలను కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను అంటే మధ్య తరగతి వర్గాలకి, దిగువ స్థాయి వర్గాలకి, పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ల నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం. అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే జర్నలిస్టులు కూడా ఇల్లు కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. పోలవరం R&R ప్రోగ్రామ్ లో ఏదైతే ఇల్లు నిర్మాణం చేయాలో ఆ ఇళ్ల నిర్మాణం కనుక మా శాఖ అప్పచెప్పినట్లయితే టార్గెట్ సమయంలో మేము పూర్తి చేసి ఇస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని కూడా పరిశీలించమని చెప్పేసి మరి సీఎం అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకునే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతర్జాతీయ పులుల దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ రేంజ్ పరిధిలో అధికారులు ద్విచక్ర వాహన అవగాహన ర్యాలీని నిర్వహించారు. పులులను సంరక్షించాలని నినాదాలు చేశారు.
అనంతరం కవ్వాల్ పులుల అభయారణ్యంలో అటవీ జంతువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. పులుల ఆవాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా అడవులలో కుంటల నిర్మాణం, గడ్డి క్షేత్రాలు, బేస్ క్యాంపులు, సాసర్ వెల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు చేసి పులుల సంతతి పెంచడం కోసం నిరంతరంగా శ్రమిస్తున్నామని అన్నారు. జాతీయ జంతువు పులిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అధికారులు స్పష్టం చేశారు. బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర బడ్జెట్ను సవరించి 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు నిరాశను మిగిలించిందని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. బడ్జెట్ ప్రసంగంలో రేవంత్ సర్కార్ వికలాంగుల ప్రస్తావన లేకుండా సమాజాన్ని విస్మరించిందన్నారు. అధికారంలోకి వస్తే పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో ఆ విషయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాళ్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం, దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుంది. గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో గతంలో 76 కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతంలో 76 కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని 25 కోట్లకు కుదించింది. అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది, వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము అంటున్నాం. ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటివరకు కూడా 300 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెన్షన్లో వాటా ఉన్నది. ఆ పెన్షన్ 3,000 పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాం. అట్టడుగు నుండి ఈ సమాజంలో 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధులనే కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అని చెప్పేసి మేము భావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్ధం చేస్తున్నాం. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే, బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు. మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తాం, ఖచ్చితంగా ఇది 100 రోజుల్లోనే మేము గ్యారంటీలలో ఇదొక భాగం మేము దీన్ని అమలు చేస్తాం అన్నారు. వికలాంగులకు ఉచిత రవాణా ఇస్తున్నాడు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. మరి ఏమయ్యా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ రంగానికి సంబంధించి మీరు చేస్తానన్న హామీలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారు మరి వికలాంగుల సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మానవత్వాన్ని విస్మరించి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా విస్మరించి బడ్జెట్ లో ఇవాళ పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూడటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజాన్ని విస్మరించినందుకు తిరుగు నిరసనగా ఈ రోజు ఈ బడ్జెట్ పత్రాలు దగ్ధం చేస్తున్నాం. ఒకటే చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారికైనా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉండి వికలాంగుల సమాజాన్ని విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికైనా ఇప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో
ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2016లో చట్టం తెచ్చింది ఎవరు? వికలాంగుల కోసం ఒక చట్టం ఉండాలి. వికలాంగుల సంక్షేమ పథకాలలో వాటా తమాషా ప్రకారం 5% దక్కాలని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి హోదాలో ఉండి మరి ఆనాడు చట్టం చేసి లోక్సభలో మీరు చట్టాన్ని తీసుకొస్తే ఇలా 5% నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చారా బడ్జెట్ లో? నిర్మలా సీతారామన్ గారు కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ కేబినెట్ కానీ, బీజేపీ పార్లమెంట్ సభ్యులు కానీ ఆలోచన చేసుకోవాలి. అరే మనం వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా విస్మరిస్తున్నాం, వికలాంగుల సమాజాన్ని మోసం చేస్తున్నాం చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇప్పటికన్నా కన్విప్పు కలిగి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేందుకు అంటే బడ్జెట్ పత్రాలను ఒక దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసే దుస్థితి దేశంలో ఉందంటే మరి ఈ సమాజం ఎడిపోతుంది, ఈ దేశం ఎడిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, హామీలన్నీ 3 నెలలు అమలు చేస్తాం. మేము మొత్తం కూడా 100కి మేము ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలన్నీ కూడా అమలు చేస్తున్నాం. 6 గ్యారెంటీలు కాదు, అసలు గ్యారెంటీ అమలు చేయమంటున్నాం. ఏం అమలు చేస్తున్నాం అంటే 6 గ్యారెంటీల్లో భాగంగా వికలాంగుల సమాజానికి ఇస్తున్న 6,000 పింఛన్ ఇవ్వాలి. మా వృద్ధుల ఎవరైతే మా వృద్ధులు ఉన్నారో మా పెద్దలకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయల పింఛన్ కూడా తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా మా వితంతు సోదరులు ఎవరైతే ఉన్నారో భర్తను కోల్పోయి దిక్కు లేక మరి అలా ఉన్నటువంటి మా వితంతు సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈ పింఛన్లు ఇవ్వకుండా బడ్జెట్ ను సవరించి ఖచ్చితంగా వికలాంగుల సమాజానికి దమాషా ప్రకారం రావాల్సిన 5% బడ్జెట్ కేటాయించకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్ధం కూడా చేస్తున్నాం. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. జనసేన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కేఆర్పురం ఐటీడీఏ కార్యాలయానికి సామాన్యుడిలా మాస్క్ పెట్టుకుని తనిఖీకి వెళ్లారు. ఆఫీసు సమయంలో పని వదిలేసి తాపీగా పబ్జీ గేమ్ ఆడుకుంటూ కూర్చున్న ఉద్యోగి సాయి కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు మంత్రులు వంగలపూడి, అచ్చెన్నాయుడు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలు ఆరా తీశారు. నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3,000 చొప్పున అందజేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటిగట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్కి అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ముంపు మండలాలు ఉన్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు, వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3,000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలు ఉన్నాయో, గెడ్డలు ఉన్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు.
కనీసం ఒక తట్టిడి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.